ఈ రోజు వీడియో వచ్చేసి కాకినాడ నుంచి వారణాసి కాశీ వరకు ట్రిప్ అంతా ఉంటుంది అండ్ అయోధ్య కూడా ఉంటుంది అండ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఖచ్చితంగా అయితే 2 days అయితే ఉంటుంది జర్నీ ట్రైన్ లో. అండ్ ఫస్ట్ మేము సామలకోట నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ కి అయితే ఎక్కాం. ట్రైన్ 6 గంటలకు కానీ అప్పటికే 2 గంటలు డిలే అయింది. ఇంకా దిగడానికి కూడా డిలే అయిపోయింది మొత్తం వైజాగ్ వెళ్ళిపోడికి. ట్రైన్ నేమ్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ మాకు నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 4:20 అనమాట. అంటే వైజాగ్ నుంచి వారణాసి వరకు ఆ ట్రైన్. అండ్ ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి వైజాగ్ టు బెనారస్ ఎక్స్ప్రెస్ అనమాట. అండ్ మన స్టేట్ దాటగానే మార్నింగ్ లెగబోడికి చాలా మంది అయితే వచ్చేసారు మన ట్రైన్ లోకి. ఎలాగంటే నడవడానికి కూడా దారి లేదు. ఇక్కడ హౌసెస్ అన్ని ఒకే విధంగా కూడా ఉన్నాయి. ఫైనల్ గా కాశీ అయితే రీచ్ అయిపోయాం. అండ్ నిన్న ఎర్లీ మార్నింగ్ 4:20కి వైజాగ్ లో ఎక్కితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 9కి అయితే రీచ్ అయ్యాం వారణాసి ఫ్యామిలీతో. ఇది చూస్తే ఒక మూవీ సీన్ గుర్తొచ్చింది. అదేదో మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఉత్తరప్రదేశ్లో ఉన్న హోటల్ సరీన్లో ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం రూమ్స్ అవన్నీ. లోపల అంబియన్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే రూమ్ అనేది ఒకటి ఉంది. అండ్ టిఫిన్ కూడా వచ్చాం డైనింగ్ హాల్కి. అండ్ బిల్ అయితే 800 అయింది. అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ రిక్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆటోలు వచ్చేసి సిఎన్జి బ్యాటరీ ఆటోలు మాత్రమే ఉన్నాయి. గంగా నది దగ్గరికి కూడా వెళ్ళాం. అండ్ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ వచ్చి గంగా హారతి అయ్యేదాకా అక్కడే ఉన్నాం. అండ్ క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారు. అండ్ మళ్ళీ తర్వాత రోజు ఇంకో గేట్ నుంచి వెళ్ళాం. మొత్తం 4 gates అయితే ఉంటాయి. అలా దర్శనం కంప్లీట్ చేసి మొత్తం టెంపుల్ చుట్టుపక్కల అంతా చూసాం మొత్తాన్ని. అండ్ ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ దర్శనంగా అయితే వెళ్ళాం. అండ్ ఇది కూడా టెంపుల్లోకి వెళ్ళడానికి వే ఆ లోపలికి. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే గంగా నది వస్తుంది. ఇంకా లేడీస్తో వస్తే తెలిసిందేగా, చెప్పక్కర్లేదు. అండ్ మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ సైకిల్ బాబా ఆశ్రమం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ భోజనాలు కూడా పెడతారు. అండ్ భోజనాలు అనేవి టెంపుల్లో కూడా పెడతారు. అండ్ ఇదే ప్లేస్ లో ఇంద్ర మూవీ బ్రహ్మానందం గారి సీన్ ఒకటి ఉంటుంది. అండ్ గోపాల సీన్ కూడా అదే లొకేషన్. మేము తర్వాత రోజు మిడ్ నైట్ దర్శనం వెళ్తుంటే వర్క్ అవన్నీ కూడా గుర్రాలతో చేస్తున్నారు. అండ్ చాలా ఇయర్స్ తర్వాత రిక్షా కూడా ఎక్కాం. ఇంకా అక్కడ కాశీలో ఉన్నన్ని రోజులు 10 సార్లు అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా ఆ రోజు మధ్యాహ్నమే అయోధ్యకి అయితే బయలుదేరిపోయాం. డిస్టెన్స్ అయితే 220 kilometers ఉంది. అండ్ ఈచ్ వన్ టికెట్ వచ్చి 600 rupees స్లీపర్ వల్ల. అండ్ చాలా డిలే అయింది మధ్యలో ఆపడం వల్ల. అండ్ మధ్యలో అక్కడ దిగిన తర్వాత ఆటో అయితే ఎక్కి బయలుదేరాం. మేము అక్కడికి వెళ్ళబడికే 9 అయిపోయింది. అక్కడికి వెళ్ళి అడిగితే క్లోజింగ్ టైం అయిపోయింది అని చెప్పారు. ఇంకా ఆ రోజు నైట్కి ఇంకా అక్కడే రూమ్ తీసుకున్నాం. అండ్ చుట్టూ మన హనుమంతులు అయితే చాలా మంది అయితే కాపలా ఉన్నారు. మార్నింగే దర్శనంగా అయితే బయలుదేరిపోయాం. అండ్ మీరు కాశీకి వస్తే అయోధ్య అయితే విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి, చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బయట రాముడి ఫోటో ఉంటే ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం. అయోధ్యలో ఉన్న బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాం కాశీకి. ఇంకా బస్ టికెట్స్ వచ్చి ఆన్లైన్లో బుక్ చేసాం. ఇంకా కాశీ రిటర్న్ వచ్చేసి అక్కడ కోతులు ఉంటే కోతులకి అట్టుపల్లి కూడా పెట్టాం. ఇంకా ఈవినింగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా వచ్చేటప్పుడు వారణాసి నుంచి డైరెక్ట్ గా కాకినాడకి ట్రైన్ ఉండదు కాబట్టి వారణాసి నుంచి విజయవాడ వెళ్ళాం. విజయవాడ నుంచి కాకినాడ వచ్చాం. అలాగే కాశీ వచ్చినప్పుడు సామలకోట నుంచి వైజాగ్ వచ్చాం. అలాగే మళ్ళీ వైజాగ్ నుంచి వారణాసి వచ్చాం. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ వీడియో అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.